హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపైకి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పబ్బులో ఉన్న పాత నేరస్తుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పబ్బులో పనిచేసే బౌన్సర్ల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. చోరీలు చేయడంలో ఆరితేరిన ఇతడి మీద తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 16 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2020లో విశాఖ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం నిందితుడిని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు విచారణ సమయంలో నిందితుడి చేతికి ఉన్న సంకెళ్లను పోలీసులు తొలగించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి ప్రభాకర్ పోలీసులకు చిక్కలేదు. అజ్ఞాతంలో ఉంటూనే చోరీలు చేస్తున్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధి మోయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షలు, హాస్టల్ ఫీజులు కళాశాలలో ఉంటాయని తెలుసుకుని పక్కా పథకం ప్రకారం చోరీ చేస్తాడు. ఇటీవల నార్సింగి మోయినాబాద్ లో జరిగిన చోరీలో ఘటనాస్థలంలోని వేలిముద్రల్ని విశ్లేషించగా పాత నేరస్తుడు ప్రభాకర్ తో సరిపోలాయని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడి కదలికల మీద పోలీసులు నిఘా ఉంచారు. సీసీ ఫుటేజీల ద్వారా ప్రయత్నించగా మాస్కులు, టోపీ ధరించి వెళ్తున్నట్లు గ్రహించారు. దోపిడీ చేసిన డబ్బుతో వారాంతాల్లో పబ్బుకు వెళ్తున్నట్లు గుర్తించి ఐటీ కారిడార్లోని అన్ని పబ్బుల్లోని సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫోటోలు ఇచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించామని పోలీసులు వెల్లడించారు. మనకు బత్తుల ప్రభాకర్ అన్నటి వాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చిండు చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్ కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. నిందితుడు శనివారం సాయంత్రం 7:10 సమయంలో గచ్చిబౌలిలోని ఓ పబ్బు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు ప్రభాకర్ ను పాత నేరస్తుడని గుర్తించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి, కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి, వీరస్వామి మఫ్టీలో వచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే అతడు తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒక తూట వెంకట్రామరెడ్డి కాలులోకి దూసుకెళ్లడంతో గాయపడ్డారు. బౌన్సర్ల సాయంతో పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి. మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను HB నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. గాయపడ్డ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డిని పోలీసులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్ ఆసుపత్రిలో పరామర్శించారు. నిందితుని దగ్గర నుంచి 2 తుపాకులు, 23 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. నిందితుడికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.